ఈ రోజుకు మథుర అనే ఊరుంది కదా, అయోధ్య ఈ రోజుకు అయోధ్య అనే ఊరుంది కదా, అంటే మీరు చెప్పే ఉదాహరణ ఇలా ఉంది. అయోధ్య అనే ఊరుంది కాబట్టి రాముడు ఉండటం లేదండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇది బైబిల్ గ్రంథం మన క్రైస్తవ వాంగ్మయం ప్రకారంగా ఆయా ప్రదేశాలు ఉన్నాయా, అప్పట్లో పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మళ్ళీ అప్పట్లో న్యూమిస్మాటిక్స్ అంటే కాయిన్స్ ఉన్నాయా, లేకపోతే అక్కడ ఉన్న పురావస్తు ఆధారాలు మ్యాచ్ అవుతున్నాయా అనేవి మనం మ్యాచింగ్ చేసుకోవడమే కాకుండా ఆ కాలంలో ఉన్న ప్రజలు, ఆ కాలంలో ఉన్న రాజులు ఎవరైతే వాళ్ళ ఇప్పుడు పొంతు పిలాత్ ఉన్నాడు, పాంటిస్ పిలాత్ది అంటే పొంతు పిలాత్ది మనకి శిలాశాసనం స్టోన్ దొరుకుతుంది అంటే పొంతు పిలాతు ఉన్నాడనే కదా. సో కానీ మనం హైందవ వాంగ్మయం దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి మ్యాచింగ్స్ మనం మ్యాచ్ చేయలేము. అంటే ఎలాంటివి చేయలేరు? ఫర్ ఎగ్జాంపుల్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ 42వ సర్గలో శ్రీరాముడు సీతమ్మ వారు వీళ్ళిద్దరూ కలిసి 10,000 సంవత్సరాలు రాజ్యం చేసినట్టుగా మనకు కనపడుతుంది. 10,000 సంవత్సరాలు తర్వాత ఇదే వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ 103వ సర్గలో మనకి సీతమ్మ వారు మరి నాగలోకానికి వెళ్ళిపోయిన తర్వాత భూమిలోకి ఈ భరతుడు లక్ష్మణుడు వీళ్ళ పిల్లల్ని వీళ్ళందరూ సెటిల్ చేసేస్తారు, వాళ్ళకి చిన్న చిన్న రాజ్యాలు ఇచ్చేస్తారు. అప్పుడు అన్నదమ్ములు అయిన రాముడు లక్ష్మణుడు భరతుడు ఈ ముగ్గురు పరిపాలన చేసిన కాలం ఇంకొక 10,000 సంవత్సరాలు. ఇప్పుడు టోటల్ ఎన్ని వేల సంవత్సరాలు అయింది సార్? 20,000 సంవత్సరాలు. మనం నేటికి 20,000 సంవత్సరాలు కాదు కదా, కేవలం 2,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా మనకి ఇప్పుడు నేను చెప్పబోయి కొన్ని దొరకవు. అవి ఏం చెప్తున్నానంటే మన వాల్మీకి రామాయణం ప్రకారం చూసుకుంటే వాళ్ళు పట్టు చీరలు కట్టుకున్నట్టుగా మనకు కనపడుతుంది. సీతమ్మ వారు రిచ్, చాలా రిచ్ అండి. ఎంత రిచ్ అంటే దేవుడు అంటే రిచ్ గా ఉండాలి అన్నాడు కదా. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళే ముందు మరి కౌసల్యాదేవి అంతఃపురానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ కౌసల్యాదేవి విష్ణు పూజ చేసుకుంటూ సింధు ఉన్న ఆ ప్రజలు కనపడుతున్నారు. పర్షియన్స్ ఎవరు ఉండరు కదా, లొకేషన్ కూడా చెప్తున్నారు కదా, హరియు